Praise the Lord. I am Krupa Paul from Eluru. So before sharing my testimony, మా పేరెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు మరి పాస్టర్ కె నిరీక్షణ్ పాల్ గారు. ఆయన ఒకప్పుడు ఒక అన్య కుటుంబంలో జన్మించారు. ఆయన చాలా పూజలు అన్ని చేసేవారు అనమాట. సో చాలా డివోషనల్ గా ఉండేవారు, హిందూస్ అయినా కూడా. సో అలాంటి ఉన్న టైంలో దేవుడు ఒక మిరాకిల్ ద్వారా ఆయన మరి రక్షించుకుని ఆ తర్వాత ఫర్దర్ గా ఇంకా స్టడీ కోసమని వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు పట్టుకుని ఒక మంచి సంఘములో ఆయన్ని ఉంచి మరి పరిపూర్ణంగా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత మరి దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు నా సేవ చేయాలి అని చెప్పినప్పుడు ఆయన మా అసలు ఊరు నేటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా కాటూరు అనే విలేజ్. కానీ దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు నా సేవ కొరకు రావాలని చెప్పినప్పుడు 40 years బ్యాక్ ఆయన ఏలూరు అనే వెస్ట్ గోదావరిలో ఏలూరులో వచ్చి మరి ఇక్కడ మరి ఆయన సంఘాన్ని స్థాపించారు. పెనియల్ గాస్పెల్ ఫెలోషిప్ అనే మరి సంఘం స్థాపించి నలుగురుగా ఉన్న సేవ, స్టార్టింగ్ లో నలుగురితో సేవ స్టార్ట్ చేశారు మా నాన్నగారు. కేవలం విశ్వాసంతో, కేవలం దేవుడి వైపు చూస్తూ పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్నట్లుగా అబ్రహాం లాగా మరి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆయన మరి ఊరొచ్చి ఇక్కడ సేవను ప్రారంభించారు. కానీ దేవుడు అంచెలంచెలుగా దీవించుకుంటూ వచ్చి మరి ఇప్పుడైతే మరి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మరి వస్తా ఉంటారు. ఇది కేవలం కూడా ఆయన విశ్వాసము, ప్రార్థన, ఆయన మాకేసిన ఫౌండేషన్ కూడా అదే అన్నమాట. సో మేమైతే 6 అన్నమాట, 6 members మేము, 5 సిస్టర్స్, 1 brother. సో మమ్మల్ని కూడా అదే దైవభక్తులు మమ్మల్ని పెంచారు. చిన్నప్పటి నుండి కూడా అదే విశ్వాసం, అదే ప్రార్థనా జీవితం మాకు కూడా నేర్పించారు. చిన్నప్పుడు కూడా మరి ఆయన చిన్న చాక్లెట్ కావాలన్నా కూడా ఎప్పుడు ప్రేయర్ చేయమని చెప్పేవారు. ప్రేయర్ చేయండి, ఏసై ఇస్తాడు అని చెప్పేవారు అనమాట. మేము కూడా అలాగే ప్రేయర్ చేసేవాళ్ళం. ప్రేయర్ చేసి కళ్ళు తెరవగానే ఎదురుగుండా చాక్లెట్స్ ఉండేవి. అంటే చిన్నప్పటి నుండి వీళ్ళకి తల్లిదండ్రులు కాదు, ప్రతిదీ అడగాల్సింది మనం దేవుణ్ణి అనేది మాకు ఆయన ఫౌండేషన్ వేశారనమాట. సో విశ్వాసము, ప్రార్థనా జీవితం, చాలా డిసిప్లిన్ గా మమ్మల్ని పెంచారు. సో ఆ తర్వాత మరి నేనైతే ఐ డిడ్ మై MSc బయోటెక్నాలజీ. సో ఆ తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో అప్పుడే మేము నా టెస్టిమనీ ఏంటంటే అప్పుడే మేము కిడ్స్ వద్దు అనుకున్నాము. సో ఆఫ్టర్ 2 years తర్వాత కిడ్స్ కావాలనుకున్నాము. బట్ ఆ టైంలో మరి లేట్ అయిపోతా ఉందన్నమాట. ప్రెగ్నెన్సీ విషయంలో లేట్ అవుతున్నప్పుడు మీకు తెలుసు ఆటోమేటిక్ గా మరి ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే చర్చ్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు చర్చ్కి వెళ్ళగానే అడిగేది ఎప్పుడమ్మా, ఎప్పుడు చెప్తా శుభవార్త అనేది అడుగుతా ఉంటారు. సో మరి అదొక ఎమోషనల్ జర్నీ. మీకు అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో మేము కూడా అలాగే ఎప్పుడు చర్చ్కి వెళ్ళినా కూడా అందరు అడుగుతా ఉండరు ఎప్పుడు 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 అనేది. మరి చాలా సార్లు మరి మేము కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉండేవాళ్ళం. మేము ఎప్పుడైతే కానీ ఆయన నేర్పించిన మాకు ఒకటే, ఎప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడు లేరని గానీ అలా ఎప్పుడు ఏడవలేదు. బట్ ఎప్పుడు కూడా మాకు ఆ బాధ వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే ఆయన మాకు నేర్పించిన దేవుడి మీద ఆధారపడడం, ప్రతిదీ దేవుడిని అడగమని చెప్పేవారు. సో అలాగే మేము కూడా, నేనైతే ఒక 1-2 చక్కగా మ్యారేజ్ యానివర్సరీలు చక్కగా జరుపుకున్నాం. తర్వాత నుండి మాత్రం ఎప్పుడు యానివర్సరీ వచ్చినప్పుడు చాలా తెలియని ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చాలా ఏడ్చేదాన్ని. నేనైతే ఎందుకు దేవా, నేను అడిగేది ఒక గిఫ్టే కదా. సో ప్రతి ఒక్కరు కోరుకునేది మ్యారేజ్ అవగానే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే పిల్లలు. సో మరి ఆ పిల్లల అనేది నీవిచ్చు బహుమానం కదా. సో ఎందుకు లేట్ చేస్తున్నావు తండ్రి అని ఎప్పుడు కావాలనుకున్నప్పుడు, ఎప్పుడు మ్యారేజ్ డే వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు అలాగే బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు దేవా, నేను అడిగేది ఒక గిఫ్టే కదా, అది కూడా నేను ఏదో అందరిలాగే కోరుకుంటున్నాను కదా, నేను ఏదో స్పెషల్ గా కోరుకోవట్లేదు, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని చాలా సార్లు నేను ఏడ్చేదాన్ని. మరి ఎక్కువగా నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం ఫ్యామిలీతో కలిపి. మరి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. ఏంటంటే నేనైతే ఎక్కువ రెబెకా గురించి ప్రేయర్ చేసేదాన్ని. దేవా, రెబెకా ఎలా అయితే మీ సన్నిధికి వచ్చి మరి యెహోవాను అడుగా వెళ్ళేదనని ఎలా అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, నేను కూడా ఎక్కువ శాతం హన్నాను గుర్తు తెచ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. అలాగే రెబెకాని గుర్తు తెచ్చుకుంటూ ప్రేయర్ చేసేదాన్ని అనమాట.
సో మరి దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అంటే, యాక్చువల్ గా మా హస్బెండ్ ప్రొఫెషనల్ డాక్టర్, తన ప్రొఫెషన్. అయినా సరే చాలా సార్లు మనం అనుకుంటాం అది దేవుడిచ్చే బహుమానం. ఒక డాక్టర్ అయినా ఇంకొకరైనా కూడా వాళ్ళు ఏం చేయలేరా, ఆ యొక్క గర్భఫలం ఇవ్వాల్సింది దేవుడు. కాబట్టి సో మేమిద్దరం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడి మేము కూడా ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా మంది వారి లైఫ్స్ లో మరి కొన్ని పరిస్థితులు, మనం అనుకున్న పరిస్థితులు జరగకపోతే, లేదా మనం అనుకుంటాం వాటిని రీచ్ అవ్వకపోతే, లేదంటే మనం అనుకున్నది ఆలస్యం అవుతున్నప్పుడు చాలా సార్లు మనం చాలా బాధపడుతుంటాం. కానీ ఆలస్యంలో కూడా దేవుడు ఖచ్చితంగా మరి గొప్ప కార్యాలు చేస్తాడని నా టెస్టిమనీ ద్వారా చెప్తున్నా. ఆఫ్టర్ 5 years అండి, 5 years తర్వాత 6th year లో మరి సడన్ గా చూసినప్పుడు ప్రెగ్నెన్సీ మరి కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఎంతో చాలా దేవుని స్తుతించాము. స్కాన్ కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ చెప్పారు, అమ్మా నీకు ఉన్నది ఒక్కళ్ళ కాదు, ఇద్దరు అని చెప్పారు. సో నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. సర్ప్రైజ్ తో పాటు కొంచెం భయం కూడా కలిగిందనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 5 years అసలు ఒక్కళ్ళు కనడమే ఎక్కువ. సో ఇద్దరు అంటున్నారు. సో ఇద్దరు అంటే ఎలా ఉంటారు ఏంటనేది మరి చాలా భయం వేసింది. బట్ డాక్టర్ చెప్పారు డైకోరియానిక్ అమ్మా, నో ప్రాబ్లం, అంటే అతుక్కుని పట్టడం అలాంటివి జరగవు, 2 ప్లెజెంటాస్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం అని చెప్పారు. సో తర్వాత అంతా కూడా ఆ జర్నీలో కూడా చాలా ఇబ్బందులు. మళ్ళీ 5th month లో టిఫా స్కాన్ కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు కూడా ఒక బేబీ కాలు కొంచెం వంకరగా ఉందని, సో అది డెలివరీ వరకు కూడా అలా చెప్తా ఉన్నారు. ప్రతి స్కాన్ కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉండే ఎలా ఉందని, అంటే కొంచెం వంకరగా ఉందమ్మా, ఏదో ఒక బేబీది అని చెప్పేవారు. సో మాకేమో తెలియని భయం, దేవా ఏంటి ఆఫ్టర్ 5 years ఇచ్చారు, సో మళ్ళీ ఇందులో కూడా ఇబ్బంది అంటే మనకి చాలా బాధ కలిగేది. సో ఆ టైంలో కూడా మా నాన్నగారు మమ్మల్ని ఎంతో బలపరిచారు. అసలు స్కాన్స్ నమ్మడానికి లేదు, మరి దేవుడు నిర్మించేది కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆలస్యమైన శ్రేష్టమైనది ఇస్తారని మమ్మల్ని ఎంతగానో మా ఫాదర్ మదర్ ఇద్దరు ఎంతగానో బలపరిచారు. నిజంగా ఆ తర్వాత మరి డెలివరీ అయ్యాను. సో సిజేరియన్ జరిగింది. నిజంగా అద్భుత రీతిగా దేవుడు ఒక్కసారే మరి 2 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. అది కూడా ఏంటంటే మిరాకిల్ గా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది, ఒక బాబు ఉంటే పాప కావాలనుకుంటారు, పాప ఉంటే తర్వాత బాబు కావాలనుకుంటారు. బట్ చాలా సార్లు అవి జరగవు. బట్ దేవుడు మిరాకిల్ గా ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఒక పాప ఒక బాబు. చూడండి, గ్లోరీ టు గాడ్. దేవుడు ఎంత గొప్ప మిరాకిల్ చేశాడంటే, అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన కార్యాలు చేయగల సమర్థుడని మరి రుజువుపరిచి ఒకేసారి 2 బిడ్డలు ఇచ్చారు. సో ఇప్పుడు చూచిన వారందరూ అంటా ఉంటారన్నమాట, ఎంత అదృష్టం అమ్మా నీకు, ఒకేసారి పాప బాబు, నీకు చాలా అదృష్టం అంటారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం ఏదైనా ఇలాంటిది పొందుకుంటున్నాం అంటే వెనకాల చాలా ఎమోషనల్ జర్నీ ఉంటది. అంటే ఊరికే ఏది రాదనమాట, నో పెయిన్ నో గెయిన్ అన్నట్టుగా. సో ప్రతిదానికి ఒక పెయిన్. అలాగే ఇప్పుడు నేను ఇలా టెస్ట్ మనీ చెప్తున్నానంటే వితౌట్ టెస్ట్ మనీ రాదు. కాబట్టి మనం టెస్ట్ గుండా వెళ్తున్నాము, లేదా దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడంటే డెఫినెట్ గా ఆయన ఒక టెస్ట్ మనీ కొరకు అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. నిజమే కదండి, మన జీవితాల్లో చాలా సార్లు ఎందుకు ఆలస్యం అవుతుంది, లేదంటే దేవుడు ఎందుకు నాకు ఇంకా జాబ్ ఇవ్వట్లా, ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది, లేకపోతే చాలా సార్లు డాక్టర్స్ కొన్ని విషయాల్లో ఇది మా వల్ల కాదమ్మా అనొచ్చు, ఒక హెల్త్ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా. కానీ దేవుడు మరి తప్పక మరి మిరాకిల్ చేసే దేవుడు. కాబట్టి నా టెస్టిమనీ ద్వారా మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే, బిలీవ్ ఇన్ గాడ్, దేవుడిని నమ్మండి, మరి కేవలం ఆయన మీద ఆధారపడండి. ఒకవేళ ఆలస్యం అవుతున్నా మన జీవితాల్లో దేవుడు డెఫినెట్ గా గొప్ప కార్యాలు, అంటే అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు. నిజంగా ఆయన చేసే కార్యాలు మన కనులకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కాదండి. అటువంటి గొప్ప అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. అలాగే నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చిన మరి హిస్ మిరాకిల్స్ అనే మరి టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.